బెజవాడలో ఆకతాయిలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను ఏర్పాటు చేస్తున్నారు కొంతమంది యువకులు. పెద్ద సౌండ్తో నగరవాసులను బెంబేలెత్తిస్తున్న పోకిరీల ఆట కట్టించారు. అర్ధరాత్రి సైలెన్సర్లను మార్చి బుల్లెట్లను నడుపుతున్నటువంటి వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సైలెన్సర్ల సౌండ్ వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడ నగర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా బుల్లెట్లకి సైలెన్సర్లు తీసి నగరవాసులను ఇబ్బంది పెడుతున్న వాళ్ళ మీద అయితే విజయవాడ పోలీసులు కఠిన చర్యలు చేపట్టడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ కంపెనీ ఇచ్చినటువంటి బుల్లెట్లకు ఉన్నటువంటి సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించి యువత పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ అర్ధరాత్రి వేళల్లో నగరవాసులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీంట్లో నైట్ రైడ్స్ సమయంలో తనిఖీలు చేసినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ఈ సైలెన్సర్లు ఏదైతే తొలగించారో చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఎటువంటి సౌండ్లు చేస్తున్నాయి అనేది మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా మాడిఫైడ్ సైలెన్సర్లు. కంపెనీ ఇచ్చినటువంటి సైలెన్సర్ని తొలగించి యువకులు ఈ విధమైనటువంటి సైలెన్సర్లను ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల్లో చక్కర్లు కొడుతూ కూడా నగరవాసుల్ని ఇబ్బందులు పెడుతున్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు. చూడొచ్చు అన్నీ కూడా డబల్ సైలెన్సర్లు. అవి కూడా విపరీతమైనటువంటి ధ్వని కాలుష్యం కూడా చేస్తూ ఉంటాయి. దీంతో వీళ్ళ మీద చర్యలు చేపట్టడానికి అధికారులు అయితే పెద్ద ఎత్తున ఈ డ్రైవ్లు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. డ్రైవ్లు నిర్వహించి ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బైకులకు సంబంధించిన యువత మీద కేసులు నమోదు చేస్తూ కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏంటి సార్ ఈ సైలెన్సర్లు? గతంలో కూడా మనం డ్రైవ్లు కూడా నిర్వహించాం, అయినా కూడా ఇదే విధంగా బైకులకి ఈ సైలెన్సర్లు మారుస్తూ ఉన్నారు. ఎటువంటి సెక్షన్లు ఉన్నాయి వీళ్ళు? దీని మీద సౌండ్ పొల్యూషన్ సంబంధించి సెక్షన్లు విధిస్తూ ఉండే వీళ్ళ మీద ఈ ఆల్రెడీ కొంతమంది చాలాసార్లు వార్నింగ్ చేసాం. చాలామంది దొరికిన సందర్భాల్లో ఉన్నాయి. అయినా సరే యువత మారట్లేదు. దీంట్లో ఇట్లాగే తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ 4 వాళ్ళు కూడా రేస్గా అయితే ఒకేసారి వెళ్తుంటూ దీన్ని పట్టుకోవడం జరిగింది. ఆపి చెక్ చేయగా రెండు సైలెన్సర్లు అయితే కనుక మార్చేశారు. 2 బళ్ళు కూడా సైలెన్సర్లు మార్చారు. 2 అయితే నార్మల్గా ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఫైన్ వేస్తామండి. సౌండ్ పొల్యూషన్ సంబంధించి ఫైన్ వేస్తాం, ర్యాష్ డ్రైవింగ్ సంబంధించి ఫైన్ వేస్తాం. నెంబర్ ప్లేట్లు కూడా 065 అయితే 650 అని వేశారు. ఇవి కూడా మార్చడం జరుగుతుంది. అట్లాగే ఈ సౌండ్ పొల్యూషన్ ఏదైతే సైలెన్సర్లు ఉన్నాయో అవి రిమూవ్ చేసిన తర్వాత కొత్త సైలెన్సర్లు బిగించిన తర్వాత వాళ్ళకి అధికార దృష్టిలో పెట్టి మనం రిలీజ్ చేస్తాం. అంటే సార్ యువతకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తా ఉన్నారా? యువతకి మేము ఎన్నిసార్లు చెప్పినా సరే వీళ్ళు మారట్లేదండి. పబ్లిక్ వాళ్ళ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ కూడా దీనివల్ల ప్రమాదం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. పబ్లిక్ వెనకాల వచ్చే వాళ్ళకి ఇబ్బంది, హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. పబ్లిక్ వాళ్ళ ఇంట్లో నుంచి కూడా తల్లిదండ్రులు కూడా వీళ్ళకి చెప్పి పంపిస్తే ఇలాంటి సైలెన్సర్ మనకు అవసరం లేదు, ఎందుకు వేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి కూడా తీసుకుంటే కనుక చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. వీళ్ళందరికీ కేసులు నమోదు చేస్తూ ఉన్నాము. కానీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా యువతకి కొంతవరకు ఈ బైకుల సైలెన్సర్ల విషయంలో అయితే మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విజయవాడ పోలీసులు ఒకవైపున తనిఖీలు చేస్తూ ఉన్నారు. రైడ్స్ ఈ విధంగా చేసే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో